ఇక్కడ కొన్నావా నువ్వు? కిరాకున్నావా సొంతగా నువ్వు? నీకు ఉందా మేడం? డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్ మేడం. ఇది యాక్చువల్ ఇదేమో కంప్లీట్ కానీ చూద్దాము. ఇట్లా పోదామా అట్లా పోదాం? రైట్ మేడం. 12 ఎన్ని ఎకరాలు సార్ ఇది? చెప్పండి. మొత్తం 18 బ్లాక్లు. అంటే ఇప్పుడు మనం బయటికి డ్రైన్ వాటర్ కానీ శానిటేషన్ అదంతా మొత్తం పోవడానికి అంతా చేసారా? పైన పాత వాటికి రిపేర్ దర్వాజలు అది మొత్తం మనకి స్ట్రీట్ లైట్స్ మంచిగా వాటర్ మళ్ళీ బయట చెరువులో కలుపుతలేరు కదా, మళ్ళీ ఎటు తీసుకుపోతుంది అవతల చెరువు ఉంది, చెరువులో పోతున్నాయి. అయితే మన నీళ్ళు వచ్చి నిండింది ఇదేనా? నిండిపోతే నేను ఇరిగేషన్లో తీసుకుపోయి అక్కడ మొత్తం క్లియర్ చేయించి కలుబట్టు తోటి స్పెషల్ ఫండ్ మనం కట్టి చూద్దాం. మొన్నైతే 5-6 నెలలు ఇది ఒక చేస్తే నా ఒక ఆలోచన చేద్దాం. అది గారికి హౌసింగ్ చేయండి, హౌసింగ్ చేయండి చేసుకోండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మైటీ సాగర్కి ప్రజెంట్ ఎస్ఎస్ఆర్ రేట్స్ కదా, ఇక ఫ్యూచర్ 1 year ఎస్ఎస్ఆర్ రేట్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చి 1 year తీసుకోండి. ఇదొకటి రాజీవ్ స్టేడియం, రాజీవ్ పార్క్ ఈరోజు చేసింది ఇంకా అంతే కదా స్టేడియం. ఈ ఫండ్స్ రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫీషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్యకాలంలో 1 year బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినాను. నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చి అందులో ప్రధానంగా మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట, మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట, అది చాలామంది వినాయక సాగర్ అంటాము, బతుకమ్మల కట్ట అంటాము, అన్నీ అంటాము. ఒక 500 కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి. దాని చుట్టూ అంతా కూడా నక్లెస్ రోడ్ చేయాలి. దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి. అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ చిల్డ్రన్ పార్క్స్ కానీ లేకపోతే మళ్ళీ ఊరు పెద్ద అందరూ ఎవరైనా కానీ సాయంత్రం వచ్చి ప్రశాంతంగా కూర్చొని కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము, పార్కులు, అట్లాగే వినాయక నిమజ్జనానికి సంబంధించిన నిమజ్జన మరీ ప్లాట్ఫారాలు, అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ బతుకమ్మ పండుగ దాదాపు మనకున్న జనాభా ప్రకారం అటు ఇటు కలుపుకుంటే సాయంత్రం 5 గంటల మొదలైతే రాత్రి 11-12 గంటల వరకు ఈ సంగారెడ్డి పట్టణ ప్రాంతానికి సంబంధించిన మహిళలందరూ కూడా ఆ రోజు గుళ్ళకాడ గల్లీలలో బతుకమ్మలు ఆడుకొని వారి ఫ్యామిలీ భర్తలతోటి పిల్లలతోటి మన కింది బజార్ చెరువు కట్టకు రావడం, సాయంత్రం 5 నుంచి రాత్రి 10-11-12 వరకు నీళ్ళల్లో గౌరమ్మ తల్లి పూజ చేసుకొని ఆ బతుకమ్మలు నిమజ్జనం చేయడం జరుగుతుంది.
దాదాపు ఒక 10,000 మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య యొక్క ప్లాట్ఫారం కట్టడం జరిగింది. అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరినాము. మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు నోటీసులు కూడా ఇవన్నీ పెట్టడం కూడా జరిగింది. అయితే ఒక 1 year నుంచి ప్రాసెస్ కూడా జరిగింది. కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో 1 year నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి జాయింట్ కలెక్టర్ ఇప్పుడు మన మున్సిపాలిటీకి సంబంధించి చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు, ఆర్డీఓ గారు అంతా అధికారులు, ఇరిగేషన్ హెచ్ఎండి అధికారులు, డిఈ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఆల్ కన్సల్ట్ అధికారులు అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో గత 1 year నుంచి నేను ముఖ్యమంత్రి గారితో 500 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చేయాలనుకున్నాం అవన్నీ రెడీ అయినాయి. చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు ఈ నిమజ్జనం అయిన తర్వాత సీఎం గారిది 1 నెల 2 నెలల కిందట అనుకుని కానీ అనేక కొన్ని కారణాల వల్ల నేను టైము తీసుకోలేకపోయాను. ఇప్పుడు నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అవుతుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు, అది కూడా చేసుకొని మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేసారు. నిధులకు శాంక్షన్ సంబంధించి బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండికి, వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు. కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కింది బజార్ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా, అంటే మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కానీ, అఫీషియల్ ఎంప్లాయీస్ కానీ, ఐఐటి స్టూడెంట్స్ కానీ, టౌన్లో యూత్ కానీ, ఫ్యామిలీస్, పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు, అడ్వకేట్స్, డాక్టర్స్, ఎవరైనా కానీ అందరికీ కొంత విశాలంగా, కొంత ఆనందంగా కొన్ని గంటలు పిల్లలతోటి ఫ్యామిలీస్ గడిపే విధంగా సుందరీకరణ పార్కు లాంటివి చేయాలి. ఈ కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ మనం కొందరు బతుకమ్మల చెరువు అంటారు, కొందరేమో వినాయక చెరువు అంటే రకరకాల మనం అనుకుంటాము. ఈ కింది బజార్ చెరువు చేయాలని ఆలోచనలు ఈరోజు దాదాపు 1 గంటన్నర 2 గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది. మా ఆలోచన ఏంటంటే సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా 2 నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు, వచ్చే వినాయక చవితి వరకు ఈ కట్ట ఫస్ట్ ఫేజ్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి. పార్కులు కానీ, మెట్లు కానీ, మహిళలకు మెట్లు కానీ, అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా, మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి, ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది. దాని చుట్టూ అంటే నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది, లింగం మునిగిపోతుంది, గుడి మునిగిపోతుంది నీళ్ళల్లో, ఆనాటి నుంచి అట్లనే ఉంది. కాబట్టి ఆ సోమేశ్వరవాడ చెరువులో ఉన్నటువంటి శివాలయం కూడా ఆ చుట్టూ కూడా కొంత బండు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే అందులోనే మెట్లు అది కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లనే కాకుండా చెరువు కట్ట మీద దర్గా ఉంది, దాన్ని కూడా సుందరీకరణ చేస్తున్నాము. బెస్తోల అమ్మవారి, బెస్తోళ్ళ అంటే మన గంగపుత్రులది, అక్కడ ఎల్లమ్మత, మన దుర్గమ్మ తల్లి కోట్లలో ఫస్ట్ ఫేజ్లో 150 crores ఈ పని పూర్తి చేయాలి. సెకండ్ ఫేజ్లో మళ్ళా శివుని యొక్క విగ్రహము సైమల్టేనియస్గా అందులోనే 1 yearలో మన ఏది డీసిల్ట్ అంటే అందులో మురికి తీయడము, అందులో ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా బెస్త వాళ్ళకు సాగర్లకు అక్కడ వాళ్ళకు ఏమంటారు సాగర్లో ఘాట్ కట్టడం, ధోబి ఘాట్ కట్టడం కానీ అట్లా బెస్త వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీస్, వాళ్ళ చేపలు అక్కడ జీవనోపాధి వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఇందులో అన్ని కూడా ఇమీడియట్ పెట్టండి. ఇవన్నీ కూడా మనము సెకండ్ ఫేజ్లో ఇవన్నీ కూడా జరిగిపోతుంది. మురికి నీరు ఎంటైర్ టౌన్ను మురికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మురికి నీళ్ళు చెరువులో టౌన్ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలకు ఇంకెవరైనా ప్రజలందరూ కూడా, ఎందుకంటే మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకు 20 kilometers, బయట నుంచి కూడా ఇక్కడికి ఇంత పొల్యూషన్ లేని వాటర్ అక్కడ ఉండాలి, పొల్యూషన్ లేని ఎయిర్ ఉండాలి. ఇక్కడ పొల్యూషన్ ఇది నేను సమైక్య రాష్ట్రంలో నేను మొదలుపెట్టి అనుకున్నటువంటి ప్రాజెక్టు ఒక ఫేస్ అయింది. అప్పుడు మెట్లు ప్లాట్ఫారం కట్టించిన, కానీ తర్వాత రాష్ట్ర ఉద్యమాలు 2 ఏళ్ళు ఏం చేసుకోలేకపోయాను. ఉద్యమాల్లో బిజీలు అయిపోయారు అందరూ.
దాని తర్వాత రాష్ట్ర విభజన అయింది. 2014లో ఓడిపోయినా నా గవర్నమెంట్ లేదు, 2018లో గెలిచిన నా గవర్నమెంట్ లేదు, 2023లో ఓడిపోయినా నా గవర్నమెంట్. ఓకే, 2013లో 2023లో ఓడిపోయినా నా గవర్నమెంట్. నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా నాకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ, అందుకే కదా నేను ఓడిపోయినా. ఆ రోజు 2-3 నెలలకే కలిసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. నేనేమో అడగలే ఆయన, వాస్తవం కూడా అడగలేదు, ఆలోచిస్తున్నాం. ఇద్దరం ఉన్నాం. క్యాజువల్ సరే జనరల్గా పోయినట్టు ఆయన దగ్గరికి. ఆయన ఏమన్నాడు, అన్న మరి కాన్స్టిట్యూన్సీ మరి మన గవర్నమెంట్ ఉంది, నేను సీఎం ఉన్నా, మరి గవర్నమెంట్ మరి ఫండ్స్ తీసుకొని డెవలప్ చేయాలంటే ప్రోటోకాల్ కావాలి కదా. అవును కరెక్ట్ నువ్వు అనేదంటే ఆయన అన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే, అన్న నేను అక్కకు కార్పొరేషన్ చైర్మన్ పెడతా, కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు, దాన్ని బట్టి నువ్వు నడిపించవచ్చు కదా. ఎవడో పనికిమాలోడు అంటేనే ఉంటాడు కదా, పనికిమాలోడు పనికిరానోడు అంటాడు. వాడు చెయ్యడు, వాడు ఎక్కడైనా ఎక్కడ చేయడు, వాడు చెయ్యడు, నేను చేయను. వాడు ఎవడు ఇంట్లో అంటాడు, వాడు ఒత్తుతుంటాడు ఫోన్లు, వీడు వచ్చినట్టే ఆడు. పనికిమాలో ఉంటారు కొందరు. ఇక ఇది ఉంటుందా ఆయన, ఇది అంతా చర్చ జరిగింది. ఎవడో ఉంటాడు అన్న పనికిమాలోడు, పనికిరానోడు, పని చేయనోడు, ఓ చెత్తగాడు ఉంటాడు, వాడు ఇంట్లో వస్తున్నాడు, వాడు ఫోన్లు ఒత్తుతుంటాడు, వాడు అండ వేసేస్తుంటాడు. అన్న ఎందుకు ఇదంతా, ఇక అక్కడ పెడతా నిర్మలం పెట్టేస్తా. ఇక నేను అప్పుడే అన్నా, సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా. ఆయన కూడా ఇది కూడా అన్నాడు, ఇది నా కోట అన్న అన్నాడు ఆయన. ఓకే, ఎవరు రేవంత్ రెడ్డి గారు, ఇది నా కోట అన్న, నీ కోట కాదు, నీ కోట ఏది ఉంటే రాహుల్ గాంధీతో చూసుకో, ఇది నా కోటలో నేను అక్కకి ఇస్తున్నాను. సరే ఇద్దామని నువ్వు డిసైడ్ అయినావు కదా, అదేంటి ఐఏసీ చైర్మన్ ఇచ్చామని చెప్పినా అదే ఇచ్చేసాడు. ఓకే, ఆయన ఇచ్చిండు. ఆయన మళ్ళా సీఎం గారు ఆయనకి ఎవరికి ఉత్తమ్ సార్కి, మన బంటి గారికి, ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు. వాళ్ళు మూవ్ చేసారు, ఆమెకి ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఇక అఫీషియల్గా ఆమె, అన్అఫీషియల్గా నేను. ఓకే, ఇది అంటే ఇది ఒక కళ. ఈ కళ ఈ సంగారెడ్డి చెరువు కట్ట కిందివారి చెరువుని ఒక సుందరీకరణ, ఒక నేను గతంలో ఏది చేసినా ఉండిపోయేదే చేసిన. ఒక ఇంటింటికి మంజీరాలు ఇచ్చిన, సంగారెడ్డి ప్రజలకు ఇంటింటికి మంజీరాలు ఇచ్చిన, అంటే టౌన్కి కొన్ని గ్రామాలకు ఇచ్చిన, కొన్ని మిస్ అయింది. సాష్పేట టౌన్ మిస్ అయింది. ఓకే, అయితే ఆ రోజు అనుకున్నట్టు జనాలు అడిగినట్టు గుంతలు లేకుండా ఇట్లా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఒక ఐఐటి ఇస్తున్నా, ఐఐటి ఇచ్చింది ఆయన. ఒక పాలిటెక్నిక్ కావాలంటే పాలిటెక్నిక్ తీసుకొచ్చిన, ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చిన. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు అది నేనే కట్టిన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు మనం ఇది చేయలేదన్నట్టు ఏం లేదు ఏనా, అన్నీ మనం చేసినాము. ఓకే, కాబట్టి ఇదంతా ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలో ఇదంతా కింది బజార్ చెరువు కట్ట సుందరీకరణ వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా అందియాలనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు రివ్యూ అయింది. దీని బడి వేగవంతం చేస్తా, ఫాస్ట్గా చేస్తా, చేయించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేపిస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో నక్లెస్ రోడ్డు, మధ్యలో చెరువు వర్షం మధ్యలో చెరువు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది ఒకటి. కలెక్టర్ గారితో ఇంకా 2 రివ్యూలు అదనంగా చేసిన. ఒకటి రాజీవ్ గృహకల్పన చేసిన, దాన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మీకు చెప్తాను. అట్లాగే తీసేయగా మేడం నాన్న. ఓకే, మెయిన్ అయితే మన ఈరోజు ప్రాధాన్యత మహబూబ్ సాగర్ కింది మీద వచ్చారు సుందరీకరణ, వచ్చే బతుకమ్మల నిమజ్జనానికి బ్రహ్మాండంగా చేసి ఇవ్వాలనేది మా ఆలోచన. ఈరోజు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియదు.